ఎవరో చెప్పుకో. అదేంటి పెద్దబాబు గారు, మీరు మాట్లాడితే నాకు వినపడదా? నేను మాట్లాడకపోయినా సరే నువ్వు గుర్తుపడతావు. ఎందుకంటే నీ గుండెల్లో నేనున్నాను. నీ కడుపులో మన బిడ్డుంది. చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను. మళ్ళీ ఇవన్నీ ఎందుకు పెద్దబాబు గారు? అల్మారిలోనే దండిగా ఉన్నాయి. ఏది కట్టుకోవాలో ఏది కట్టుకోకూడదో తెలియట్లేదు. ఉంటే మాత్రం తీసుకురాకూడదా? అమ్మకి తెలిస్తే ఇన్నేనా తీసుకొచ్చింది అంటుంది. నిన్న కొన్నావంటే ఈరోజు పాతపడ్డట్టే అంటుంది. ఇంకో విషయం తెలుసా, తన కోడలు ఎప్పుడో తనకు తగ్గట్టే ఉండాలనుకుంటుంది. అవును పెద్దబాబు గారు, నేను కూడా అత్తకు తగ్గ కోడలుగా ఉండాలనుకుంటున్నాను. ఉంటాను కూడా. గుడ్. ఇంతకీ అమ్మకెలా ఉంది పార్వతి? గాయం బేగా తగ్గాలని అమ్మగారికి కాకరకాయ జ్యూస్ ఇచ్చినాను పెద్దబాబు గారు. కాకరకాయ జ్యూసా? అవును పెద్దబాబు గారు, అమ్మగారు తాగినారు కూడా. చూసావా పార్వతి, పెద్ద కోడలు ఇచ్చిందని తనకిష్టం లేకపోయినా కాకరకాయ జ్యూస్ తాగింది. అమ్మగారికి నానంటే చాలా అభిమానం కదా పెద్దబాబు గారు. ప్రేమకేం తక్కువ లేదు పార్వతి. కాకపోతే అమ్మ బయటపడదు. నిజమే పెద్దబాబు గారు, అమ్మగారి స్థానంలో ఉండే ఈవిడెవరో బయటపడుతుందని జాగ్రత్త పడుతుంది. ఏం అర్థం కావట్లేదు. హలో శ్రీమతి, ఏం ఆలోచిస్తున్నావు? అంతా మంచి జరుగుతున్నప్పుడే ప్రమాదాలు దారుణాలు జరుగుతున్నాయి కదా పెద్దబాబు గారు. మోసం చేసేటోళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నా మనం గుర్తించట్లేదని ఆలోచిస్తున్నాను. నువ్వు అవన్నీ ఆలోచించకు పార్వతి, ప్రశాంతంగా ఉండు. ఉండలేను పెద్దబాబు గారు. మీకు చెప్పాలనుకున్నాను కానీ మీరు నమ్మరని అర్థమైపోయినది. చూడు పార్వతి, నీకోసం ఎన్ని తీసుకొచ్చాను. నీ మొహంలో సంతోషం లేదు, నా బుక్కు మీద ముద్దు లేదు. మీకు ముద్దెట్టాలి అంతే కదా? అమ్మయ్యా, ఇప్పుడు మంచి మూడ్లోకి వచ్చినట్టున్నా. ఒకటి కాదు, 3 ముద్దులు పెట్టాలి. ఎక్కడెక్కడ ముద్దులెట్టాలో తమరు చెప్పండి శ్రీవారు. ఏంటి, నువ్వేనా ఇలా డైరెక్ట్ గా అడుగుతున్నావు? అవును పెద్దబాబు గారు, నా కోసం మీరు అన్నట్టుకొస్తే నేను కొన్ని కూడా ఇవ్వకపోతే ఎట్టాగా? మై గాడ్, ఈ రోజు నా టైం బాగున్నట్టుంది. నా పార్వతి ఫుల్ జోష్ లో ఉంది. వావ్, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను శ్రీమతి. ఏం చేద్దాం చెప్పు. పార్వతి, కడుపులో ఉన్న మన బిడ్డ సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది. కానివ్వు. ఏంటి కానిచ్చేది? మీరు గమ్మునుండండి. అలా ఎలా ఉంటాను? ఊరికే ఉండనంటే మీకు పని చెప్తాను, చేస్తారా? నువ్వు చెప్తే కాదంటానా? అయితే చెక్కు మీద అమ్మగారి సంతకం పెట్టించండి. పార్వతి, చెక్స్ మీద అమ్మ సంతకం పెట్టించాలంటున్నావు? దేనికి? డబ్బులు కావాలంటే నేను ఇస్తానుగా. మీరిచ్చే డబ్బులు వద్దు పెద్దబాబు గారు. అమ్మగారిచ్చే డబ్బులతోని ఆ అమ్మ మనవడి పేరు మీద ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. పార్వతి, అమ్మ మీద ఇంకా అనుమానం ఉందా? సరే, నీ ఇష్టాన్ని కాదన్నా, కానీ ఆ ఇష్టం రేపు కష్టంగా మారకూడదని చెప్తున్నాను. అమ్మతో సంతకాలు పెట్టిస్తాను. ఈ చెక్ బుక్ మీద పెట్టించండి పెద్దబాబు గారు. పార్వతి, నువ్వు తెలివిగా ఉండడం కన్నా సంతోషంగా ఉండడమే బాగుంటుంది. ఈ ఫోటో చంద్రముఖిస్తే గదిలో పెట్టుకుంటుంది.
గుర్తొచ్చినప్పుడు అలా చూస్తూ మహి అయ్యి బాబోయ్ మహి! ఐశ్వర్య వచ్చేసింది. ఇక్కడ ఉన్నావా? ఆ, మరి అరుస్తుంటే రిప్లై ఇవ్వవేంటి? ఏమైంది బంగారం? చూడు నా వెయిట్ ఎంతుందో. 51 kgs ఉంది. అయితే అయితే అంటావేంట్రా? 2 weeks బ్యాక్ ఎంతుంది? ఎంతుంది? అబ్బా 51.8 kgs ఉన్నాను. 800 grams తగ్గిపోయాను. ఏమైందో ఏంటో, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా. బంగారం, ఆడపిల్లలు బరువు తగ్గితే ఎగిరి గంతేస్తారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? రే వెదవా, నేను పిల్లని కాదురా, పిల్లకో పిల్లాడికో జన్మనిచ్చే తల్లిని. నెల నిండినా కొద్దీ బరువు పెరగాలి కదా. కానీ తగ్గిపోతున్నానంటే నా బిడ్డకి ఏమైందో ఏంటో. ఏమి కాదు బంగారు, అనవసరంగా కంగారు పడుతున్నావు. లేనిపోని అనుమానాలతో ఆలోచనలతో బరువు తగ్గిపోతున్నావు. ఏంట్రా నువ్వనేది? ఆలోచిస్తే బరువు తగ్గుతామా? మరి తగ్గరా మరి. నువ్వు పిచ్చి ఆలోచనలతో టైం వేస్ట్ చేస్తూ టైంకి తినట్లేదు, అందుకే బరువు తగ్గిపోతున్నావు. డార్లింగ్, నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చుని తినడం స్టార్ట్ చేయి, అన్ని సెటరేట్ అయిపోతాయి. ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. చంద్రముఖి నా ఫోటో తీసుకురామని మెసేజ్లు చేస్తుంది. కడుపులో ఉన్న బుడ్డోడు కోరిక అనుకుంటా. ముందు ఐష్ని మేనేజ్ చేయాలి. బంగారం, నా ఏంజిల్, ఇప్పుడు నువ్వు ఇవన్నీ తినాలి, తాగాలి. ఎవరు? నువ్వే బంగారం. కానీ మనిషి అన్న వాళ్ళు ఇవన్నీ తిని తాగితే ఇంకేమైనా ఉందా? సింగిల్ మనిషి అయితే తినలేవేమో, కానీ నువ్వు డబుల్ మనిషి కదా. కడుపులో బేబీ కూడా ఉంది కదా, సో నువ్వు కుమ్మేయాలి అంతే. కానివ్వు. నో, ఐ కాంట్. అలా అంటే కుదరదు. కళ్ళు మూసుకుని తినే. చెప్తాను చూడు ఇప్పుడు. ఎంత చక్కగా తింటావు నువ్వు. నా బంగారం కదా, నీ కళ్ళకి ఇలా గంతలు కడతానమాట. నువ్వు కళ్ళు మూసుకుని తినేయాలి. ఏం చేస్తున్నావు మహి? ఇదిగో ఈ యాపిల్ కొరకు. మొబైల్ కి ఏవో మెసేజెస్ వస్తున్నాయి, చూడు. అది కంపెనీ మెసేజ్లే బంగారం. నువ్వు సరిగ్గా తిను, నువ్వు తిను. నీ ఫోటో చూడకపోతే కడుపులో ఉన్న బిడ్డ తిన్నన్నాడు మహి. కమ్ ఫాస్ట్. మాట్లాడవేంట్రా? మాట లేవు, తినడం తాగడమే. అదయ్యే వరకు నువ్వు అనకూడదు, అనకూడదు, అంతే. సరేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. తిను, తాగు, తిను, తిను. అది అలా తింటూ ఉండు. తిన్నానా? తిను. మొత్తం అన్ని క్లియర్ చేసాలి, సరేనా? మొత్తం తినే. చంద్రముఖి, ఫోటో అడిగావు కదా, ఇదిగో తీసుకో. ఇదేంటి మహి, నీ ఫోటో అడిగితే ఫ్యామిలీ ఫోటో తెచ్చావు? అవును చంద్రముఖి, కడుపులో బిడ్డ నన్ను చూడడం కాదు, ఈ ఫ్యామిలీని చూడాలి. మామ్లా, డాడ్లా, బ్రోలా, వదిన్లా, నీలా, ఐష్లా అందరిలో ఉండాలని వాడు అనుకోవాలి. ఈ కుటుంబం ఎంత అన్యోన్యంగా ఉందని తెలుసుకోవాలి. ఇలాంటి గొప్ప ఇంట్లోకి వస్తున్నానని వాడు తెలుసుకోవాలి. నిజమే మహి, ఫ్యామిలీలో అందరూ ఉన్నారు. ఎంత సంతోషపడుతున్నాడో చూడు. రే, ఇంక నా వల్ల కాదురా.
కక్కేలా ఉన్నాను. తర్వాత తింటానులే మహి. ఏమంటావు? మాట్లాడి వింటున్నా మహి. నిన్నే రే, ఎక్కడున్నావు? మహి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? కంపదీసి మళ్ళీ విడు అక్కడికి. కడుపులో బిడ్డ ఇప్పుడు కదులుతాడు. కదులుతాడు మహి. అలాగే చేపెట్టు, నీకే తెలుస్తుంది. చంద్రముఖి, అమ్మో, ఐష్ 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 వచ్చింది. చంద్రముఖి. రాశ్వర్య, మహి వచ్చాడా? మహియా? మహి ఎందుకు వస్తాడు? అవునవును, ఎందుకు వస్తాడులే. ఫ్యామిలీ ఫోటో ఎక్కడెందుకుంది? మా రూమ్ లో ఉండాలి కదా. అది అది నేనే కావాలని అడిగాను. ఈ ఫ్యామిలీ నాకు ఆశ్రయం ఇచ్చింది కదా, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పలేను కదా, అందుకే ఫ్యామిలీ ఫోటో అడిగాను, పంపించారు. అలాగా, పెట్టుకో. బంగారం బంగారం బంగారం, ఆగు. మహి, ఎక్కడికి వెళ్ళావు? నీవు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళాను. బంగారం, తిను, తాగు. అవే ఎక్కువై అక్కడ పెట్టేశాను. నువ్వు బరువు పెరగాలంటే ఇవన్నీ తినాలి, తాగాలి. నేను మాత్రమే కాదు, నా బిడ్డ కూడా పెరగాలి. నీకు క్షేపంగా పెరుగుతుంది బంగారం, తీసుకో. ఇందక్కడి నుంచి కిచెన్ లోనే ఉన్నావా? ఎస్ బేబీ, కిచెన్ ఓన్లీ. చియర్స్, తాగు. ఫ్రెష్ జ్యూస్ నీకోసమే తెచ్చా, తాగు. మకుటం లేని మహారాణిలా ఈ ఇంటిని ఏలే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. అప్పటిదాకా ఇలా ముసుగు కట్టుకొని ఉండటం చాలా కష్టంగా ఉంది. పని మనుషుల పనులు చేయడం ఇంకా నరకంగా ఉంది. ఛా, ఇంకా ఎంతకాలం ఇలా? ఈ వీడియో నా దగ్గరుందని చాముండేశ్వరికి తెలిస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడదు. డిలీట్ చేసేస్తా. వద్దు, ఉండని. ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో చెప్పలేం. చాముండేశ్వరి ఆంటీ
తన దారి తను చూసుకుని నన్ను నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఈ వీడియోనే నాకు ఆయుధం అవుతుంది. ఇదేం సెత్తుంది? ఉలుకు పలుకు లేదంటే ఏదో గూడు పుట్టని సెత్తుందా? దీని గుట్టు బయట పెట్టాలి. నీలాంబరి, నీలాంబరి అంటే తిరిగి చూసావంటే నువ్వే. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు! పార్వతి ఏమైంది? ఇదెవరో తెలిసిపోయినది. నీలాంబరి అనగానే ఉలికి పడి తిరిగి చూసిందంటే ఇది అదే కదా? పార్వతి ఏం నువ్వు అనేది? నిజం పెద్దబాబు గారు. దీన్ని నిలదీస్తే ఖచ్చితంగా చెప్తాది. చెప్పు. పార్వతి అడుగుతోంది కదా, చెప్పు. దీన్ని అడిగితే చెప్పదు పెద్దబాబు గారు. ఒసే పార్వతి, నీ అనుమానంతో నా చావొచ్చేలా చేస్తున్నావు కదే. ఏంటట్టా సూతున్నావు? నిజం కక్కాల్సి వస్తుందనా? ఆంటీ, అఖిలాంటీ, అఖిలాంటీ! హే, నిన్ను అడుగుతుంటే అమ్మని ఎందుకు పిలుస్తావు? నన్ను ఇలా అనుమానించి వేధిస్తున్నారని అఖిలాంటి కూడా తెలియాలి కదా సార్. ఉన్నట్టుండి గట్టిగా అరిస్తే ఎవరు ఉలికి పడరా ఏంటి? నీలాంబరి అంటేనే నువ్వు తిరిగి చూసావు. దేవా సార్, నేను పార్వతితో వాదించలేను. నేనేం చెప్పినా వినదు. మీకు శత్రువైతే నాకు కూడా నీలాంబరి శత్రువే కదా. దుర్మార్గురాలని, రాక్షసని ఎన్నిసార్లు అంటూ విన్నాను. నాకు భయంగా ఉంటుంది కదా. అలాంటి దాని పేరు గట్టిగా పిలిస్తే వచ్చిందేమోనని ఉలిక్కిపడి చూశాను. అది కూడా తప్పేనా? నిజంగా నేను మీకేదైనా ద్రోహం చేస్తే నా గొంతు నిలిపి చంపేయండి. నీ మొహం చూస్తే సంపాలవుద్దో తేల్చేస్తారు. నా మొహం చూడలేనంత ఇదిగా ఉందో చెప్పినా నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నారు? ఏయ్, నీ వేషాలు! ఆగు, ఆగు. చూడు, నువ్వేంటన్నది మాకు తెలియకపోయినా సరే, మంచి చేయాలనుకుంటే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే బతికే ఉండదు. పార్వతి వదిలే, ఫ్రూట్స్ తీసుకురా. అయ్యో, నా ఫోన్! ఇప్పుడు ఆ వీడియో చూసారంటే మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? పెద్దబాబు గారు వచ్చావా? అదేంటి పెద్దబాబు గారు, తలుపెందుకేశారు? ఫ్రూట్స్ తిందామని. పళ్ళు తినడానికి తలుపేయాలా? దేవ వాళ్ళు బౌల్లో నా మొబైల్ చూసేలోపు దాన్ని తెచ్చుకోవాలి. పెద్దబాబు గారు వచ్చావా? అదేంటి పెద్దబాబు గారు, తలుపెందుకేశారు? ఫ్రూట్స్ తిందామని. పళ్ళు తినడానికి తలుపేయాలా? దేవ వాళ్ళు బౌల్లో నా మొబైల్ చూసేలోపు దాన్ని తెచ్చుకోవాలి. ఫ్రూట్స్ అంటే ఏమనుకున్నావు? బౌల్లోని కాదు, మరి నా పార్వతి బుగ్గల్ని కొరికి తినాలని. అబ్బా, ఆసు దోశ అప్పను. ఈ మాట విని ఎన్నాళ్ళైంది పార్వతి? రా కూర్చో, కూర్చో.
ఫ్రూట్స్ అంటే ఏమనుకున్నావు? బౌల్లోనివి కాదు, మరి నా పార్వతి బుగ్గల్ని కొరికి తినాలని. అబ్బా ఆస దోశ అప్పడం. ఈ మాట విని ఎన్నాళ్ళైంది పార్వతి? రా కూర్చో, కూర్చో. లోపల గడిపెట్టారా ఏంటి? నేనింత టెన్షన్ తో చచ్చిపోతుంటే లోపల సరసలాడుతున్నారా? ఆ వీడియో చూసారంటే సరసాన్ని పక్కన పెట్టి నన్ను చంపేస్తాడు దేవా. ఇప్పుడేలా?